సాయిరామ్, నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇంకొకరు ఏం అడుగుతున్నారంటే, గురుగారు బ్రహ్మస్థానం నాభిస్థానం అంటే ఏంటి? బ్రహ్మస్థానం అంటే సెంటర్ ఆఫ్ ది ప్లేస్, మధ్య సెంటర్, ఆ ప్లాట్ సెంటర్, ఇల్లు సెంటర్. అంటే ప్లాట్ సెంటర్కి ఇంటి సెంటర్కి మార్పు వస్తుందండి. మళ్ళీ ప్లాట్ సెంటర్ ఇల్లు సెంటర్ ఒక్కటే అవ్వాలంటే చుట్టూ నాలుగు వైపులా ఖాళీ స్థలాలు ఈక్వల్గా వదిలితేనే 2 సెంటర్లు కలుస్తాయి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఉత్తరం కంటే దక్షిణంలో ఖాళీ స్థలం తక్కువ ఉండాలి, అలాగే తూర్పు కంటే పశ్చిమంలో ఖాళీ స్థలం తక్కువ ఉండాలని ఇంటిని కొంచెం వెనక్కి జరుపుతున్నాం. సో ప్లాట్ సెంటరు ఇంటి సెంటర్ కలవదు, మిస్ అవుతుంది. నాభి బ్రహ్మస్థానం ఏంటంటే సెంటర్, ప్లాట్ సెంటర్ అయినా అనుకోవచ్చు, లేదా ఇంటి సెంటర్ అయినా అనుకోవచ్చు, కానీ 2 సెంటర్లు కలవవు. 4 వైపులా ఖాళీ స్థలాలు కరెక్ట్గా వదిలేమనుకోండి, అప్పుడు 2 సెంటర్లు కలుస్తాయి. నాభి అన్నా బ్రహ్మస్థానం అన్నా ఒకటే. ఆ రోజుల్లో కట్టేవాళ్ళండి. ఇప్పుడు ఆట్రియం అంటున్నారు. ఇప్పుడు అపార్ట్మెంట్స్కి తర్వాత మాల్స్కి కట్టేసి ఆట్రియం అంటున్నారు. అంటే ఓపెన్ టు స్కై, అన్ని ఫ్లోర్స్ కట్టేసి ఓపెన్ పెడుతున్నారు మధ్యలో. గవర్నమెంట్ బిల్డింగ్స్ కూడా అలా కడుతున్నారు, స్కూల్స్ కాలేజెస్ అలా కడుతున్నారు వెంటిలేషన్ గురించి. ఒకప్పుడు ఏంటంటే భవనాలు మధ్యలో అంగనం అంటూ ఓపెన్ ఉండేది, మధ్య డోర్లన్నీ మధ్య ద్వారాలు, 4 వైపులా 4 ద్వారాలు, 4 చుట్టూ ఖాళీ స్థలాలు ఈక్వల్గా, బ్రహ్మస్థానం ఓపెన్, మొత్తం ఇంటిపైన పెంకలు స్లోప్ అన్నీ కూడా ఆ బ్రహ్మస్థానంలో వర్షం నీళ్ళన్నీ అక్కడే పడేయవచ్చు. దాన్ని మించిన వాస్తు లేదండి, బ్రహ్మాండమైన వాస్తు ఇల్లు అది. ఇప్పుడు అది కట్టుకోవడం మనకు కుదరదు, దానికి చాలా ఖాళీ స్థలం కావాలి, ఒకటే ఫ్లోర్ అది. ఇప్పుడు అలాంటి కట్టడాలకు కాలం చెల్లింది. ఇప్పుడు కొత్తగా కొంతమంది కోర్ట్యార్డ్ అని కడుతున్నారు. కోర్ట్యార్డ్ అంటే అదే, బాగా డబ్బున్న వాళ్ళు కొంతమంది కట్టుకుంటున్నారు అలా, లేదా కొంతమంది రిసార్ట్స్లో కడుతున్నారు. ఇప్పుడు రిసార్ట్ కల్చర్ కదా, వీకెండ్స్ కొంతమంది వెళ్ళి రిసార్ట్స్లో ఉంటున్నారు, ఒక 2 డేస్ అక్కడ గడిపేసి వస్తున్నారు. అక్కడ కొన్ని అమ్యూనిటీస్ ఉంటాయి, అక్కడ వెళ్ళి పొలం పనులు చేస్తున్నారు. అక్కడ ఎక్కడ చెట్లు పెడతారు, అక్కడ వీళ్ళు వెళ్ళి అక్కడ వచ్చి పని చేసి అక్కడ దే ఫీల్ హ్యాపీ అండ్ కమ్ బ్యాక్. కోర్ట్యార్డ్ ఇల్లు అంటున్నారు, అక్కడ సెంటర్లో అలా వదిలేసి కడుతున్నారు బ్రహ్మస్థానం. సో బ్రహ్మస్థానం అయినా నాభిస్థానం అయినా ఒకటే. అంటే అక్కడ ఏంటంటే పవర్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఆఫ్రికాలో వేడి అంటే క్లైమేట్ ఎలా ఉంటుంది, అక్కడ బాగా వేడిగా ఉంటుంది ఆఫ్రికన్ కంట్రీస్లో. ఎందుకు? అక్కడ ఎండ కరెక్ట్గా పడుతుంది కాబట్టి 90 degrees. సో బ్రహ్మస్థానంలో కూడా అలా సన్ అలా పడుతుంది, కరెక్ట్గా పడుతుంది అక్కడ. అది ఓపెన్ ఉండాలి, అది పవర్ఫుల్ ప్లేస్. అక్కడి నుంచి మొత్తం అంతా కూడా పవర్ స్కాటర్ అవుతుంది. కాబట్టి ఆ రోజుల్లో బ్రహ్మస్థానం ఓపెన్ ఉండాలి అని కట్టారు. సో ఇప్పుడు మనం కట్టుకుంటున్నాం ఇల్లు, ఏదో మెజర్మెంట్స్ వేసేసి కట్టుకుంటున్నాం, స్థలాన్ని బట్టి ఇల్లు కట్టుకుంటున్నాం. కొంతమంది కొన్ని చోట్ల కొంచెం బ్రహ్మస్థానాన్ని కన్సిడర్ చేసి అక్కడ గోడ ఏం రాకుండా చూసుకుంటున్నారు, కానీ అది ఆకాశానికి అయితే ఓపెన్ లేదు కదా. సో ఆ కేర్ తీసుకుంటున్నారు, అక్కడ గోడ రాకుండా చూసుకొని కట్టుకుంటున్నారు, ఇట్స్ ఓకే. కానీ వీళ్ళేని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏదో ప్లాన్ వేసేసి కట్టేసుకుంటున్నారు, వాళ్ళు కూడా హాయిగానే ఉన్నారు. అలా మనం కట్టుకునేది ఉంటే మాత్రం వాళ్ళు ఓపెన్ చేసి కట్టుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మరికొంతమంది ఇంకొక ప్రశ్న ఏం అడుగుతున్నారంటే, వీధిపోటు పరిష్కారం ఏంటి? దక్షిణ నైరుతి పశ్చిమ నైరుతి వీధిపోటు ఉంటే దానికి పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా? మా దక్షిణ నైరుతి వీధిపోటు ఏదైనా, పశ్చిమ నైరుతి అయినా దక్షిణ నైరుతి అయినా ప్రాణాంతకంగా ఉంటుంది. దానికి తోడు ఏమైనా గొయ్యి ఉందనుకోండి, దక్షిణ నైరుతిలోనో పశ్చిమ నైరుతిలోనో కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. వీధిపోట్లకి ఏ వీధిపోటు అయినా, అంటే మనకు చెడుగా తలాన్ని ఉత్తరవాయం తగులుతుందో, తూర్పాగ్నేయమో, లేకపోతే మీరు అన్నట్టుగా నైరుతి తగిలితే మాత్రం వాటికి పరిష్కారాలు ఏంటంటే ఆ స్థలాన్ని వదిలిపెట్టి అక్కడ మధ్యలో గోడ కట్టి ఆ స్థలాన్ని వేరు చేసేయాలి, అదొకటే పరిష్కారం. మరీ తక్కువగా చిన్నగా ఉంటే మాత్రం కొన్ని యంత్రాలు అంటూ ఉంటాయి, కానీ యంత్రాలు కూడా కొన్ని లిమిటేషన్స్ అంటూ ఉంటాయి. పర్మనెంట్ పరిష్కారం ఆ స్థలాన్ని పక్కన వదిలేసి గోడ కట్టుకోవడమే.
నేను ఈ మధ్య ఒక ఇల్లు చూశాను, పాత ఇల్లు అనుకోండి, అఫ్కోర్స్ ఆ ఇంట్లో ఎవరు లేరు. ఆ ఇల్లు ఏంటంటే అసలు ఆ ఊరే సగం ఖాళీ అయిపోయింది. ఆ ఊరిలోకి వెళ్తే కూడా అన్ని శిథిలాలే. ఊరి పేరు చెప్పను అనుకోండి, ఎక్కడ చూసినా శిథిలాలే. ఏంటా బాబు అంటే అందరూ వదిలేసి సిటీకి వెళ్ళిపోయారండి, సిటీలో ఉన్నారు, అందరు హైదరాబాద్లో ఉంటున్నారు. ఓకే, చదువుకున్నారు కాబట్టి సిటీలోకి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరో అమ్మ నాన్న ముసలి వాళ్ళు మాత్రం కొంతమంది ఉన్నారు అక్కడ. అక్కడ ఒక ఇల్లు చూశాను గమ్మత్ అని, చాలా బాధ అయింది. అంటే ఆ ఇంటి వాళ్ళు చూపించారు నాకు. అక్కడ గుడి చేయడానికి వెళ్ళాను, గుడి వాస్తు గురించి. గురుగారు మా ఇల్లు చూడండి, మేము చాలా బాధల్లో ఉన్నాం, అసలు ఆ ఇంట్లో ఎవరైనా లేము, సిటీలో ఉన్నాం, కానీ మాకు చాలా కష్టాలు తప్పట్లేదండి అని. చూస్తే ఆ ఇంటికి బలంగా ఉత్తరాయం వీధిపోతుంది. సో దాని పరిష్కారం కట్ చేయాలి అంతే. వాళ్ళు దానికి రెడీగా లేరు, తప్పదు. సో వీధిపోటు పరిష్కారం, స్థలాన్ని కట్ చేసి వదిలేయడమే పరిష్కారం. సాయి రక్ష.